హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను మీకు సోయాబీన్ మంచూరియా ఎలా చేయాలనో చూపిస్తాను. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఈ సాసెస్ ఉంటే చాలు. ఈ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ముందుగా 3 కప్స్ సోయాబీన్ తీసుకున్నానండి. 3 కప్స్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోసి పక్కకు ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకుంటే సరిపోతుంది. అవి నానుతాయి. నానిన తర్వాత అవి గట్టిగా పిండి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. స్ట్రైనర్లో నుంచి తీసిన తర్వాత ప్రాసెస్ ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ: పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి సాసెస్ అండి: వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్. ఈ మైదా అండి. ఇవి ఆనియన్, క్యాప్సికమ్ పెటల్స్లో కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కార్న్ఫ్లోర్. ఇది పెరుగండి. ఇది పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి. ఇప్పుడు స్ట్రైనర్లో నుంచి తీసిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి కలుపుకోవడానికి. నేను ఒక ఫుల్ కారం వేసాను. నెక్స్ట్ పసుపు వేయాలండి. హాఫ్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక స్పూన్ వేసాను. ఇందులో పెప్పర్ పౌడర్ వేసాం కదండి, ఇందాక చూపించాను కదా, పెప్పర్ పౌడర్ వేయాలి. నల్ల మిరియాల పొడి. స్పైసీగా ఉంటుందండి ఇది. హాఫ్ కప్ పెరుగు వేయాలండి. నెక్స్ట్ ఇది మైదా అండి. నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ మైదా వేసాను. హాఫ్ కప్ కంటే కూడా తక్కువ కార్న్ఫ్లోర్ వేసాను కోటింగ్ కోసం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి. మొత్తం అన్ని మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేయగానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఫ్రై చేసి పక్కకు ఉంచుకోండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఒక బౌల్లో టిష్యూ వేసుకొని అన్నీ అందులోకి వేసుకోండి. ఇక ఇలా ఫ్రై చేసి పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు టాస్ చేసుకోవాలండి. అదే కడాయిలో ఆయిల్ అంతా పక్కకు తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను. ఇందులో వెల్లుల్లి వేసుకున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ ఇలా పెటల్స్లా కట్ చేసి పెట్టుకోవాలండి, పెద్ద ముక్కలుగా. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయండి మంచూరియాలో. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు, మీ పిల్లలకి, అందరికీ నచ్చుతుందండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా అందరికీ. ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. 2 స్పూన్స్ అండి, 2 స్పూన్స్ పడుతుంది. ఈ స్పూన్లో 2 స్పూన్స్ సోయా సాస్ వేసాను. అన్నీ 2 స్పూన్సే వేయాలి.
ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది కూడా 2 స్పూన్స్ వేయాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేయాలండి. ఇప్పుడు వెనిగర్ వేయాలండి 2 స్పూన్. నెక్స్ట్ టమాటో సాస్ వేయాలండి. టమాటో సాస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ టాస్ చేసుకోవాలండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి ఇందులో పోయాలండి. ఒక్క స్పూన్ సరిపోతుందండి. కొంచెం వాటర్ వేసి కోటింగ్ కోసం మంచూరియాకి. ఇందులో సాసెస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. షుగర్ కూడా వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. స్పైసీగా తినేవాళ్ళు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం నేను వేసాను, మా ఇంట్లో అందరు స్పైసీగానే తింటారు. మీరు రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు కారం కొంచెం వేసానండి నేను, షుగర్ టేస్ట్ ఎన్హాన్స్ కావడానికి కొంచెం. నెక్స్ట్ ఒకసారి కలుపుకోవాలండి, ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకొని ఇలా వాటర్లో కలిపి పెట్టుకోవాలండి కోటింగ్ కోసం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న సోయాబీన్ మంచూరియాన్ని ఇందులో వేయాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఇందులో వేసేయాలి. ఇందులో వేసి ఈ కోటింగ్ అంతా ఈ మంచూరియాకి పట్టేలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఇలా అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సాసెస్ అన్నీ మంచూరియాకి పట్టేలాగా కలుపుకోవాలండి. నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా అన్ని సాసెస్ అన్నీ మంచూరియాకి పట్టేలా కలుపుకోవాలి. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది. నేను లుక్ కోసం ఇలా కొంచెం ఇలా నువ్వులు వేసానండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి సోయాబీన్ మంచూరియా రెడీ. మీ ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేయండి. కావాలనుకునే వాళ్ళు నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ పాండమిక్లో బయటికి వెళ్ళి మనం ఏమీ తెచ్చుకోలేం కదండి, ఇలా ఇంట్లోనే ట్రై చేసి హెల్తీగా తినండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.